అంగరంగ బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. హనంకొండలో అయితే ఆడవాళ్ళంతా కూడా ముందుకు వచ్చి కోలాటాలు వేస్తూ కూడా బొజ్జ గణపయ్యని సాగనంపుతూ ఉన్నారు. ఇప్పుడు మనము ఒక స్ట్రీట్ లో ఉన్నామండి హనంకొండలో. ఒక్కసారి ఇక్కడ ఉన్న భక్తులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? ప్రమీల అండి. ప్రమీల గారు, ఎక్కడి నుంచి వినాయకుడు ఇప్పుడు బయలుదేరింది? పోచమ్మగుట్ట నుండే అండి. ఫైన్ ఫంక్షన్ హాల్ సాయి గణేష్ మిత్ర మండలి. ప్రతి సంవత్సరం మేము సంతోషంగా జరుపుకుంటాము. 9 రోజులు పూజ తర్వాత మీరు ఇప్పుడు బయటికి వినాయకుడిని పంపిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మరి వెళ్ళడం? బాధగా అనిపిస్తుంది అండి. ఎప్పటికి ఇలానే ఇక్కడే ఉంటే బాగుండు అనిపిస్తుంది. పంపివ్వడం బాధ అనిపిస్తుంది, వచ్చేప్పుడు పండగలా అనిపిస్తుంది, వెళ్ళేప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ లో ముందుకు వచ్చి ఇలా బయటికి రావడం, ఆడవాళ్ళు కూడా ఉత్సవాలలో పాల్గొనడం జరుగుతుంది కదా, అది ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఇలా అయినా అందరూ మండపానికి వచ్చి కలుసుకొని ఎప్పుడు వాళ్ళ ఇళ్ళలోనే ఉంటారు కదా, ఈ 9 days అయినా మంచిగా అందరం కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? సంతోషంగా ఉందండి, ఎందుకంటే 9 రోజులు అందరం కలిసి ఒక పండగ వాతావరణం చేసుకొని ప్రతి రోజు ఒక్కొక్క యాక్టివిటీ, ఒక రోజు లక్ష్మీ పూజ, ఒక రోజు సరస్వతి పూజ, ఒక రోజు అలా అన్నదానం చేసాము. చాలా అందరం కలిసి ఇప్పుడు వీళ్ళందరి ఫ్యామిలీ లాగా 9 రోజులు చేస్తున్నామండి. సేఫ్ గా వెళ్ళాలి అని కోరుకుంటున్నాం మేము కూడా. నిమజ్జనం టైంలో ఇప్పుడు రద్దీగా ఉంటుంది, ట్రాఫిక్ ఆంక్షలు అన్నింటినీ కూడా పాటించండి మీరు కూడా. చెప్పండి సార్, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మొత్తం వినాయక నిమజ్జన ఉత్సవం? చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సంవత్సరానికి ఒకసారి 9 రోజులు వస్తాయి కాబట్టి అందరం ఒక ఫ్యామిలీ కుటుంబ సభ్యుల్లాగా ఈ 9 రోజులు పొద్దున సాయంత్రం పూజలు చేసుకుంటూ బొజ్జ గణపయ్యని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. ఈ బొజ్జ గణపయ్యను ప్రార్థిస్తుంటే సంతోషంగా అందరూ సుఖశాంతులతో ఉండాలని మా కాలనీ ప్రజలు గాని మా తెలంగాణ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. నిమజ్జనానికి ఎక్కడికి వెళ్తున్నారు? పద్మాక్షం సిద్ధేశ్వర ఆలయం వెళ్తున్నాము. విన్నారు కదండి, సిద్ధేశ్వర ఆలయం వైపున ఈ వినాయకుడు వెళ్తున్నారు. ఇప్పటికీ కూడా వినాయక నిమజ్జనం స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని వందల వినాయకులు ఇక్కడ నుంచి తరలి వెళ్ళాయి. ఇప్పటికి ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి హనుమకొండ చౌరస్తాను దాటి వీళ్ళు వెళ్ళాలి. అక్కడ కూడా ఒక ఏర్పాటు అయితే జరిగింది. పోలీసుల సమక్షంలో అందరినీ కూడా చెక్ చేసి అక్కడ నుంచి పంపిస్తూ ఉన్నారు, హెవీ వెహికల్స్ అలౌ చేయకుండా. అండ్ భారీ వినాయకులు అయితే మాత్రము పద్మాక్షమ్మ గుట్ట కాకుండా సిద్ధేశ్వర ఆలయంలో ఉన్న చెరువు దగ్గర అయితే వేస్తున్నారు. కొంచెం తక్కువగా వెయిట్ ఉన్న వినాయకులు ఏవైతే ఉంటాయో ముందున్న పద్మాక్షమ్మ నదిలో అయితే వీళ్ళు వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే ఇక్కడ పోచమ్మ గుట్ట నుంచి బయలుదేరింది. ఇంకా ముందుకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిమజ్జన ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో.